హాయ్ ఫ్రెండ్స్. మనకు రీసెంట్‌గా మనకు ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి 120 వేకెన్సీస్ అయితే మనకు భర్తీ చేయనున్నట్లుగా మనకు అసెంబ్లీ వేదికగా మనకు హెల్త్ మినిస్టర్ అయితే చెప్పారు గదా! అయితే మనకు అదనంగా ఉన్నటువంటి మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చి 308 వేకెన్సీస్. మరి అవన్నీ ఖాళీలు గూడా మనకున్న ప్రస్తుత నోటిఫికేషన్‌కి యాడ్ చేయమని సార్‌నైతే రిక్వెస్ట్ చేయడానికి రేపైతే ఆహ్, ఎమె మినిస్టర్ క్వార్టర్స్‌లో కలవడానికైతే రేపు మార్నింగ్ 8:00 అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆర్బీఎస్‌కి ఫార్మసిస్ట్ యాస్పిరెంట్స్ అందరూ. ఎవరెవరైతే రావాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ గూడా నేను ఈ వీడియోలో కాంటాక్ట్ నెంబర్, ఎక్కడ మీట్ అవ్వాలనే డీటెయిల్స్ గూడా నేను చెప్తాను. అదేవిధంగా మనకి ఈ 308 మనకి ఇప్పుడైతే 120 వేకెన్సీస్ అవి భర్తీ చేస్తామని చెప్పిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం నోటిఫికేషన్‌కి యాడ్ చేయాలని మెయిన్ ఉద్దేశ్యంతో వెళ్ళడం జరుగుతుంది. ఈ ఓన్లీ 308లో మనకు 120 మాత్రమే యాడ్ చేస్తామన్నారు గదా! మిగిలిన ఖాళీలు కూడా ఉన్నాయి గదా! వీటన్నిటిని కూడా ఖాళీలు అన్నీ కూడా మన కరెంట్ నోటిఫికేషన్‌కి అయితే కలిపినట్లయితే మనకు చాలా బెనిఫిట్ అవుతదనే ఉద్దేశ్యంతో వాళ్ళనైతే రిక్వెస్ట్ చేయాలని అందరూ ఆర్‌పీఎస్‌కి ఫార్మసిస్ట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా నిర్ణయించారు. అయితే రేపు మార్నింగ్ 8:00 అయితే వెళ్ళనున్నారు. మరి ఎక్కడ వెళ్ళాలి? అదేవిధంగా కాంటాక్ట్ నెంబరు, ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఫోన్ నెంబర్ వచ్చేసి ఈ పర్సన్‌కి మీరెవరైతే వెళ్ళాలనుకున్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు గూడా ఈ కాంటాక్ట్ నెంబర్‌కైతే కాల్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో లొకేషను ఎక్కడ, మ్యాప్ అవి లింక్స్ గూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఈ కాంటాక్ట్ నెంబర్‌కి కాల్ చేసి అతను చెప్పిన అడ్రస్ దగ్గరికి కూడా అందరూ అక్కడ మీట్ అవ్వండి. ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర 8:00 అయితే కలవడం జరుగుతుంది. రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ నెంబర్‌కైతే కాల్ చేయండి. అదేవిధంగా ఇంకొకటి, నోటిఫికేషన్‌లో యాడ్ చేసే 120 పోస్టులు ఏవైతే యాడ్ చేస్తామంటున్నారో అవి ఫార్మసిస్ట్ యాస్పిరెంట్స్ అందరూ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో ఫార్మసిస్ట్‌కి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మడీ అందరికీ ఎలిజిబుల్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది డౌట్స్ కూడా పడుతున్నారు. అందరికి యాడ్ చేస్తారా లేదని. మనకి ఫార్మసిస్ట్‌కి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో మనకి ఈ నోటిఫికేషన్‌కి యాడ్ చేస్తారు కాబట్టి వీళ్ళందరినీ కూడా కన్సిడర్ చేస్తారు. ఓన్లీ ఇప్పుడు రిజిస్టర్ ఫార్మసిస్ట్ అయ్యి ఉంటే చాలు. మనకు బీ ఫార్మసా, ఎం ఫార్మసా, ఇంక ఏ ఫార్మసీ అయినా పర్వాలేదు. ఫార్మడీ వాళ్ళైనా సరే అందరూ ఎలిజిబుల్లే ఉంటారు. ఇప్పుడు ఏ క్యాండిడేట్స్, యాస్పిరెంట్స్ ఎవరైనా సరే అందరూ రావడానికైతే ప్రయత్నం చేయండి. అయితే మనకు ముఖ్యంగా ఈ వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మన ఫార్మసిస్ట్ రాసినాం కదా! మనం 733 పోస్టులు ఆయుష్ పోస్టులు ఉన్నాయి కదా! వాటికి 318 పోస్టులు కూడా ఇవి కూడా పాత నోటిఫికేషన్‌కి యాడ్ చేసి రిజల్ట్స్ ఇస్తే అందరికీ జాబ్ వస్తుంది. కాబట్టి అందరూ దయచేసి రావాలని వాళ్ళు కోరుతున్నారు. ఇది అందరికీ ఎలిజిబిలిటీ ఉంటది. కాబట్టి సో, ఈ ప్రెజెంట్ నోటిఫికేషన్‌కి యాడ్ చేస్తే చాలా తక్కువ, కొంచెం మినిమమ్ దగ్గరలో వచ్చి ఇప్పుడు మనకు సర్టిఫికేట్ ఎక్స్‌పీరియన్స్ మార్క్స్ కలవని వాళ్ళకు కూడా చాలామందికి యూజ్‌ఫుల్ అవుతది. అదేవిధంగా ఈ మెసేజ్ గురించి నేను చదువుతాను, ఒకసారి వినండి. గుడ్ మార్నింగ్ ఆల్. టుమారో ఆర్‌పీఎస్‌కే ఫార్మసిస్ట్ ఆస్పిరెంట్స్ ఆల్ ఆర్ ప్లానింగ్ టు మీట్ హానరబుల్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, expressing gratitude, thankful for announcing allopathy pharmacists are eligible for Ayush pharmacist post in assembly sessions. Those who are interested, please join with us for attempt of these 308 Ayush pharmacist post in current notifications. Minister quarters tomorrow morning 8:00. Appointment confirmed. Confirmation will be informed today night. Thank you. జక్కి నవీన అతని ఆధ్వర్యంలో అయితే వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. నేను కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టాను అతనిది. అతనికైతే ఒకవేళ ఎక్కడ వెళ్ళాలని డౌట్స్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్‌కైతే కాల్ చేసి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రేపు ఎక్కడ మీట్ అవ్వాలనేది కూడా వెళ్ళండి. అదేవిధంగా మనకు ఈ లింక్స్ కూడా పంపించారు. ఈ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో నేను మీకు షేర్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా కూడా మీరు అడ్రస్ చూసుకోవచ్చు. మనం ఈసారి వెళ్ళినట్లయితే మనం ఈ టైంలో మళ్ళీ, ఎందుకంటే మనకు మెరిట్ లిస్ట్ అవి ఇచ్చేసి ఈ అసెంబ్లీ సెషన్స్‌లో వాళ్ళ హామీ ఇచ్చినట్లయితే మనకు కలపడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్స్‌లో వాళ్ళని ఇప్పుడు మనము కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగినట్లయితే మనకు వాళ్ళు ఒకవేళ హామీ ఇచ్చినట్లయితే కన్ఫామ్‌గా మనకు నోటిఫికేషన్‌కి యాడ్ చేసే అవకాశం ఉంది. మనము ముందు అడగాలి గదా! మనం అడిగితే ఏదైనా సరే వాళ్ళు కలపడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనకు ఓకే, అవి భర్తీ చేస్తామని చెప్పారు. మనకు చాలా సార్లు గూడా మనం యాడ్ చేయమని గూడా అడిగాం. కానీ మనకు కన్ఫర్మ్‌గా మనకు అమెండ్‌మెంట్ దాన్ని రిలీజ్ చేయాలి కంపల్సరీ, ఈ నోటిఫికేషన్‌కి ఇవి యాడ్ చేయమని వాళ్ళు హామీ ఇవ్వడం మాత్రమే గాదు, వాళ్ళు గూడా జీవో రిలీజ్ చేయాలి. కంపల్సరీ ఈ 308 ఈ నోటిఫికేషన్ కిందనే ఫిల్ చేయమని వాళ్ళు
మనకు జీవో రిలీజ్ చేసినట్లయితే కంపల్సరీ మనకి నోటిఫికేషన్కి యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అందరూ మ్యాక్సిమం రావాలనుకున్న వాళ్ళు అదేవిధంగా మనకు కింద కామెంట్ సెక్షన్లో కూడా మనకు అడుగుతున్నారు. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెళ్ళడానికి కూడా. వాళ్ళందరూ కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వెళ్ళండి. థ్యాంక్ యూ.